నమస్కారం మిత్రులారా. మానవ జాతి లక్షల సంవత్సరాలుగా ఒక సత్యం కోసం, నేనెవరు? మనమేంటి? మన స్వారూప్యం ఏంటి? అనే ఒక సత్యం కోసం అన్వేషిస్తుంది. ఈ సత్యాన్వేషణకే మనం జ్ఞానోదయం, ఎన్‌లైటన్‌మెంట్ అని పేరు పెట్టుకున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని వేల సంవత్సరాల అన్వేషణ తర్వాత కూడా అక్కడక్కడ కొద్దిమంది తప్ప ఎందుకు గణనీయమైన సంఖ్యలో జ్ఞానోదయం పొందిన మనుషులు లేరు? జ్ఞానోదయం మనిషికి ఎందుకు అంత అంతు చిక్కకుండా ఉంది? మనల్ని జ్ఞానోదయం పొందకుండా అడ్డుకుంటుంది ఎవరు? ఏమిటి? ఈరోజు మనము మన జీవితంలోని ఈ అత్యంత ముఖ్యమైన అంశాన్ని మా తాతగారు జిడ్డు కృష్ణమూర్తి గారి దృష్టితో లోతుగా విశ్లేషిద్దాం. ముందుగా జ్ఞానోదయంపై మనకున్న కొన్ని అపోహల్ని బద్దలు కొడదాం. ఈ పదం వినగానే మనము మన మనసులో ఎలాంటి చిత్రాలు మొదలవుతాయండి? వినే ఉంటారు. జ్ఞానోదయం అనంగానే బహుశా అది బుద్ధుడు, జిడ్డు కృష్ణమూర్తి, రమణ మహర్షి, ఓషో, సద్గురు ఇలాంటి ఎంపిక చేయబడిన కొద్ది మందికి మాత్రమే సాధ్యం అనుకుంటాం. లేక జ్ఞానోదయం పొందితే ఏవో అద్భుతాలు, మిరకిల్స్ చేయగలగాలి, గాల్లో తేలగలగాలి అని ఊహించుకుంటాం. ఇంకొందరైతే జ్ఞానోదయం కలిగినప్పుడు ఏవో దివ్యమైన శబ్దాలు వినపడతాయని, కాంతులు కనపడతాయని నమ్ముతారు. మిత్రులారా, నిజాయితీగా చెప్పాలంటే ఈ ఆలోచనలన్నీ మనల్ని సత్యానికి దగ్గర చేయటం లేదు సరికదా, దూరం చేస్తున్నాయి. ఎందుకంటే ఇవన్నీ మన కండిషన్ చేయబడిన మనసు, కండిషన్డ్ మైండ్ సృష్టించిన భ్రమలే. కానీ మా తాతగారు జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పేది పూర్తిగా విభిన్నం. ఆయనంటారు, జ్ఞానోదయం అంటే మనం కొత్తగా ఏదో సాధించడం కాదు. ఎప్పుడైతే నేను అనే అహం పూర్తిగా కరిగిపోతుందో, అప్పుడు మిగిలే ఆ నిశ్శబ్దమే, ఆ దైవత్వమే జ్ఞానోదయం అంటారు. జిడ్డు కృష్ణమూర్తి గారంటారు, అబద్ధాన్ని అబద్ధంగా చూసినప్పుడు సత్యం తనంతట తానుగా వెలువరిస్తుంది అని. ఇక్కడ అబద్ధం ఏంటి? నేను అనే ఈ అహంకార భావం. ఆ భావమే నిజమైన అబద్ధం. జ్ఞానోదయం కోసం అహంకారాన్ని చంపాల్సిన పని లేదు. దాన్ని ఎదుర్కొని పని చేయాల్సిన పని లేదు. దాన్ని మార్చాల్సిన అవసరము లేదు. దాన్ని కేవలం అబద్ధమని చూడగలగాలి. ఏమీ చేయకుండా, ఏమీ పారిపోకుండా, ఏమీ అంగీకరించకుండా నిశ్శబ్దంగా చూస్తే ఈ నేను ఒక ఆలోచనలతో తయారైంది. జ్ఞాపకాలతో నిర్మించబడింది. భయాలతో నడిచేది ఈ నేను అని స్పష్టమవుతుంది. అక్కడే అహంకారం తన ఆధారాన్ని కోల్పోతుంది. కృష్ణమూర్తి గారంటారు, "వెన్ ద ఈగో ఈస్ డిసాల్వ్డ్, వాట్ రిమైన్స్ ఈస్ ద డివినిటీ. దట్ ఈస్ ద గాడ్. దట్ ఈస్ ద జ్ఞానోదయం" అంటే ఆ డివినిటీని మనం ఎక్స్‌పీరియన్స్ చేయటం. ఊరికే తెలుసుకోవడం కాదండి. ఇంటలెక్చువల్ ఎక్సర్‌సైజ్ కాదిది. మన ఈగోని డిసాల్వ్ చేసినప్పుడు మనలో కలిగే డివినిటీని మనం సందర్శించగలుగుతాము. దీన్ని అర్థం చేసుకోవడానికి నేను ఒక అద్భుతమైన కథ చెప్తాను. ఇది ఒక బంగారు బుద్ధుడి కథ. మిత్రులారా, ఈ కథ మీరు వినే ఉంటారు. థాయిలాండ్‌లోని బ్యాంకాక్ నగరంలో ఇప్పటికి కూడా వాట్ ట్రైమెత్ అనే ఒక ఆలయంలో ప్రపంచంలోనే అతి పెద్ద స్వచ్ఛమైన బంగారు బుద్ధుడి విగ్రహం ఉంది. ఆల్‌మోస్ట్ 5.5 టన్స్ ఉంటదండి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా ఈ వాట్ ట్రైమెత్ ఆలయం గురించి ఉంది. కానీ కొన్ని వందల సంవత్సరాల పాటు ఆ విగ్రహం బంగారుతో చేయబడిందని ఎవ్వరికీ తెలీదు. 1767లో శత్రువుల దండయాత్ర అంటే బర్మీస్ దండయాత్ర నుంచి కాపాడుకోవటానికి థాయిలాండ్‌లో ఉన్న ఈ బౌద్ధ సన్యాసులు ఆ బంగారు విగ్రహం మీద మట్టి, సున్నం, రంగురాళ్ళతో ఒక మందపాటి పూత పూసేసి అది ఒక సాధారణమైన విలువలేని మట్టి విగ్రహంలా కనిపించేలా చేశారు. ఎందుకు చేశారు వాళ్ళు? యుద్ధం జరిగితే మనం ఓడిపోతే వాళ్ళు తీసుకెళ్ళిపోతారేమో ఇంత పెద్ద బంగారు విగ్రహాన్ని, ఆ బుద్ధుడి విగ్రహాన్ని అని చెప్పి బుద్ధుడిని కాపాడటం కోసం అలా చేశారు. వారనుకున్నట్టే యుద్ధం జరిగింది. బౌద్ధ భిక్షులు చనిపోయారు. కానీ ఆ బంగారు బుద్ధుడి విగ్రహం రహస్యం మాత్రం మట్టిలోనే ఉండిపోయింది. ఆల్‌మోస్ట్ 200 సంవత్సరాల తర్వాత అంటే 1955లో ఆ విగ్రహాన్ని తరలిస్తున్నారు. ఒక హైవే వచ్చి అక్కడ ఆ విగ్రహాన్ని తీసేసేయాల్సొచ్చినప్పుడు ఆ ప్రమాదవశాత్తు ఆ విగ్రహం కింద పడిపోయింది. ఆ దెబ్బకి పైన ఉన్న మట్టి పూత పగిలింది. ఆ పగుల్లో నుంచి లోపల ఏదో మెరుస్తూ కనిపించింది. వెంటనే అక్కడున్న పని వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఆ మట్టిని తొలగించడం మొదలుపెట్టారు. మట్టి తొలగించుకున్న కొద్దీ లోపల ఉన్న స్వచ్ఛమైన బంగారం బయటపడడం మొదలైంది. చివరికి మట్టి పూర్తిగా పోయినప్పుడు 5.5 టన్నుల బంగారు బుద్ధుడు ప్రపంచానికి దర్శనమిచ్చాడు. మిత్రులారా, ఈ కథ మన జీవితానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈ బుద్ధుడి కథలో ఆ విగ్రహం పైన ఉన్న మట్టి మన కండిషన్ చేయబడిన మనసు లాంటిది. ఆ మట్టే మన కండిషన్ మైండు. ఆ కండిషన్డ్ మైండ్‌ని పక్కకు తొక్కితే, డిసాల్వ్ చేస్తే, కండిషన్ మైండ్‌ని గుర్తించగలిగితే, ఒక ఎరుకతోటి అంటే చాయిస్‌లెస్ అవేర్‌నెస్ అన్నాం కదా మనము. ఆ ఎరుకతోటి మనం గమనించగలిగితే ఆ కండిషన్ మైండ్ తొలగిపోతుంది, కరిగిపోతుంది. అప్పుడు లోపల ఉన్న మన బంగారం, మన లైఫ్ ఫోర్సు, మన రియాలిటీ ఎగ్జిస్టెన్షియల్ డైమెన్షన్ బయటకొస్తది. నార్మల్‌గా ఇక్కడ నేనెప్పుడు 3 డైమెన్షన్‌ల గురించి మనం చెప్పుకుంటాం. ఫిజికల్ డైమెన్షన్ అంటే మన శరీరం. సైకలాజికల్ డైమెన్షన్ అంటే మన మనసు. ఎగ్జిస్టెన్షియల్ డైమెన్షన్ అంటే మన లైఫ్ ఫోర్సు. ఈ 3 డైమెన్షన్‌లో ఏది ముఖ్యం? మనం ఇక్కడికొచ్చింది జీవించడానికి అంటే మన లైఫ్ ఫోర్స్ ముఖ్యం. కానీ మనం లైఫ్‌ని అనుభవిస్తున్నామా? దురదృష్టవశాత్తు మనం మనలోని జీవశక్తిని, లైఫ్ ఫోర్స్‌ని మర్చిపోయి, ఈ ప్రోగ్రామ్ చేయబడిన మనస్సు ఏదైతే ఉందో, కండిషన్డ్ మైండ్ ఏదైతే ఉందో, ఆ మైండ్ అనే మట్టిలో చిక్కుకుపోయాం. మనస్సు యజమాని అయిపోయింది. జీవం బానిసైపోయింది. అందుకే మనలోని సహజమైన ప్రజ్ఞన, నేచురల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో లైఫ్ ఫోర్స్‌కి అది కోల్పోయాం.
ఎప్పుడైతే మనము నిజమైన ఎగ్జిస్టెన్షియల్ డైమెన్షన్ అర్థం చేసుకొని నేను ఒక జీవాన్ని ఐయామ్ ఎ లైఫ్ ఫోర్స్ అని గ్రహించి జీవిస్తామో, అప్పుడు మన జీవం మన మనస్సుని మరియు శరీరాన్ని అద్భుతంగా నడుపుతుంది. మనం ఇక్కడికి వచ్చింది మన జీవాన్ని జీవించడానికి. టు లివ్ అవర్ లైఫ్. అంతేగాని ఈ ప్రోగ్రామ్ చేయబడిన మనసులో చిక్కుకొని నలిగిపోవటానికి కాదు. మిత్రులారా, మరి మన మీద ఉన్న ఈ మట్టి అనే అజ్ఞానాన్ని ఎలా తొలగించుకోవాలి? ఈ కండిషన్డ్ మైండ్ నుంచి బయటపడాలి. ఎలాగా ఫ్రీ అవ్వాలి? ఈ కండిషన్డ్ మైండ్‌ని ఒక సంకెళ్ళేసి బంధించినట్టు అది మన మీద పెత్తనం చెలాయిస్తుంది. దాన్ని మనము ఒక బానిసలాగా చేసుకోగలగాలి. మనసు గాని, శరీరం గాని మనకు బానిసై ఉండాలి. కానీ ఈరోజు నిజంగా బానిస ఎవరు? మనము మన మనస్సుకు బానిసైపోయాం. మిత్రులారా, మరి మన మీద ఉన్న ఈ మట్టి అనే అజ్ఞానాన్ని ఎలా తొలగించాలి? సాధారణంగా మనం ఏం చేస్తాం? మనం ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నాం. రేపు మనకు జ్ఞానోదయం పొందాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని వెళ్తాం. ఇక్కడే గురువులు, దేవుడు ఇలాగ తపస్సులు రకరకాల మార్గాలొచ్చాయి. కానీ ఇక్కడ జేకే గారు ఏమంటారంటే, జ్ఞానోదయం అనేది రేపు సాధించే లక్ష్యం కాదు. నేను జ్ఞానోదయం పొందాలి అనుకోవడం కూడా మనసు యొక్క మాయే. ఎందుకంటే మనం జ్ఞానోదయం గురించి ఒక ఊహ ఏర్పరచుకున్నాం. జ్ఞానోదయం అంటే అద్భుతమైన ఆనందం, శాంతి అని మనమే ఊహించుకొని దానికోసం మనం ఇప్పుడున్న అసత్యం నుండి పారిపోయి, మనం ఊహించుకున్న సత్యం వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ జేకే గారేమంటారంటే, మనం ఊహించుకున్నది సత్యం కాదు. అది మన ఆలోచన సృష్టించిన భ్రమ మాత్రమే. మరి నిజమైన మార్గం ఏంటి? సత్యాన్ని వెతకటం ఆపి, ఇప్పుడు ఉన్న అసత్యాన్ని చూడటం. జేకే గారు చెప్పిన ఒక అద్భుతమైన ఒక మార్గం అండి ఇది. ఫాల్స్‌ని ఎప్పుడైతే ఫాల్స్‌గానే చూస్తామో, అప్పుడు ఆటోమేటిక్‌గా సత్యం మనకు దూరమైద్ది. మన మనసులో ఉన్న గందరగోళాన్ని, భయాన్ని, అహాన్ని, కోరికలను ఏది మార్చకుండా, మార్చాలి అనుకోకుండా కూడా కేవలం చాయిస్‌లెస్ అవేర్‌నెస్‌తో చూడడాలి. ప్రతి క్షణం చూడాలి. ప్రతి క్షణం కూడా మన మనసులో కలిగే అజ్ఞానాన్ని చూడగలుగుతూ ఉండటమే మనం చేసే గొప్ప మార్గం. ఎప్పుడైతే, ఎప్పుడైతే మనము జ్ఞానోదయం కావాలి అనే ఆశను వదిలేసి, ఇప్పుడు మనలో ఉన్న ఈ మానసిక గందరగోళం అనేది సైకలాజికల్ మెస్‌ని పూర్తిగా నిశ్శబ్దంగా గమనిస్తామో, చాయిస్‌లెస్ అవేర్‌నెస్ తోటి గమనిస్తామో, అప్పుడు ఆ గమనిక అనే జ్వాలలో ఈ అసత్యం, ఈ అహంకార కేంద్రం అనే అసత్యం కాలి బూడిదైపోతుంది. ఈ మట్టి రాలిపోతుంది. అప్పుడు మిగిలేది మనకు గోల్డెన్ బుద్ధ లాగా ఒక సత్యం మిగులుతుంది. మనల యొక్క డివినిటీ మనకి సందర్శనమిచ్చిద్ది. అది కేవలం ప్రాక్టికల్‌గా అనుభవిస్తే గాని మనకు కలగదు. అదే జ్ఞానోదయం అంటే. మిత్రులారా, జ్ఞానోదయం కోసం గురువులు, దేవుళ్ళు హెల్ప్ చేయరు అని జేకే గారు ఎందుకు చెప్తారంటే, జ్ఞానోదయం అంటే లోపల ఉన్న వెలుగును మనమే చూడటం. మన లోపల ఉన్న వెలుగును మనం చూడటానికి ఇతరులు ఎలా సహాయం చేయగలరు? మనం ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా దేవుడిని ప్రార్థిస్తున్నప్పుడు మనం అచేతనంగా ఏం చేస్తున్నామంటే, మన మార్పు యొక్క బాధ్యతను వారి మీదకి నెడుతున్నాం. "ఓ గురువా నన్ను మార్చు. ఓ దేవుడా నాకు జ్ఞానాన్ని ప్రసాదించు" అని అడగటం మనమే చేయాల్సిన ఒక అంతర్గతమైన పనిని వారికి మన జీవితంలో ఉన్న గందరగోళాన్ని, సంఘర్షణ చూసి మనం భయపడుతున్నాం. ఆ భయం నుంచి తప్పించుకోవడానికి మనం ఒక గురువు వెనక, ఒక దేవుడి వెనక, లేకపోతే ఒక వ్యవస్థ వెనక దాక్కుంటున్నాం. కానీ జేకే గారంటే ఏమంటారంటే, మనం మన బాధ్యతను మరొకరి మీద వేస్తున్న ప్రతి క్షణం మన స్వేచ్ఛను కూడా వారికి అప్పగిస్తున్నాం. జ్ఞానోదయం అనేది స్వేచ్ఛ. ఆ బాధ్యతను వదిలేసిన వాడు స్వేచ్ఛను ఎలా పొందగలడు? అందుకే బయట వెతకటం ఆపి లోపల చూడటం మొదలుపెట్టడమే నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం. మిత్రులారా, ఈ మాటలన్నీ నేనేదో పుస్తకాల నుంచి జేకే గారి పుస్తకాల నుంచి చెప్పినయి కాదు. నేను 24 ఏళ్ల వయసులో ఒక డిప్రెషన్‌లోకెళ్ళి ఆత్మహత్యా ప్రయత్నం అంచున ఉన్నప్పుడు, ఒక కమాండింగ్ ఆఫీసర్ నాకు 'యువర్ ఎరోనియస్ జోన్స్' వేన్ డయర్ గారు రాసారాయన. ఆయనిచ్చారు. ఒక అమెరికన్ రైటర్ ఆయన. ఈ మధ్యనే చనిపోయారు. ఆ పుస్తకం ఆ నెగెటివ్ ఆలోచన విధానం నుంచి పాజిటివ్ ఆలోచన విధానానికి నన్ను మళ్లించింది. డిప్రెషన్ నుంచి బయటకొచ్చాను. నిజానికి ఎన్నో లక్ష్యాలు సాధించాను. నేవీలో ఉన్నాను, కాలేజీ ప్రొఫెసర్‌గా చేశాను, అమెరికాకొచ్చాను. అమెరికాలో కూడా ఎన్ని సాధించినా నాలో ఒక విషయం మాత్రం మారలేదు. అది యాంత్రిక జీవితం. ఒక మెకానికల్ లైఫ్. సీ ప్రోగ్రామ్ చేయబడిన మనస్సు నుండి మనము జీవితాన్ని మొదలుపెడితే ఎలా ఉంటది? సపోజు ఒక కంప్యూటర్ ఉందండి. కంప్యూటర్‌కి ఒక సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ చేయబడింది. ఆ కంప్యూటర్ ఎప్పుడు సాఫ్ట్‌వేర్ ప్రకారమే నడుస్తుంది. దాన్ని మనం యాంత్రికం అంటాం గదా! ఒక మెషిన్ అంటాం. మనిషి కూడా ఒక కండిషన్డ్ మైండి మనల్ని నడిపిస్తే మనం గూడా మెషిన్సే. మనం గూడా ఒక యాంత్రిక జీవితం అయిద్ది. యాంత్రిక జీవించడానికి కాదు మనం వచ్చింది. మనం ఒక లైఫ్ ఫోర్సు. సో, లైఫ్ ఫోర్స్‌ని సాధించాలంటే ఒక నెగెటివ్ ప్రోగ్రామ్ నుంచి పాజిటివ్ ప్రోగ్రామ్‌కి మారడం కాదు. ప్రోగ్రామ్ లేకుండా జీవించటం. అది నిత్యమైన, స్వచ్ఛమైన జీవితం. నిండైన జీవితం అంటే ప్రోగ్రామ్ లేకుండా జీవించడం. అదే నిజం జెప్పాలంటే ఒక జ్ఞానోదయం కూడా. మిత్రులారా, లక్ష్యాలను సాధించడం వేరు. జీవితాన్ని సంపూర్ణంగా జీవించడం వేరు. జీవితాన్ని సంపూర్ణంగా జీవించడం అంటే గతం తాలూకు బాధతోనో, భవిష్యత్తులోని లక్ష్యాల సుఖంతోనో నడపడకుండా ఈ క్షణంలో లోతుగా, ఈ క్షణంలో లోతుగా జీవించడం. దాన్నే ద పవర్ ఆఫ్ నౌ. లివింగ్ ఇన్ ద డెప్త్ ఆఫ్ నౌ అంటారు. మన ఎకార్డ్ టోలే గారు. ఈ సత్యాన్ని నేను జేకే గారి బోధనల ద్వారాను,
ఎకార్ట్ టోలే గారి బోధనల ద్వారానే తెలుసుకున్నాను. నేను గమనిస్తున్న కొద్దీ నాలోని భయాలు, అభద్రతలు, అహం అన్నీ మట్టిలా రాలిపోతున్నాయి. నాలో ఉన్న నిజమైన జీవం ఇప్పుడే స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటుంది. మిత్రులారా, జ్ఞానోదయం అంటే ఆకాశం నుంచి ఊడిపడేది కాదు. అద్భుతాలు చేయటం అంతకన్నా కాదు. ఇది కేవలం మైండ్ యొక్క ఆధిపత్యం అంతమై, జీవం లైఫ్ ఫోర్స్ యొక్క ప్రవాహం మొదలవ్వటమే. ఎప్పుడైతే మనం ఈ నేను మారాలి, నేను పొందాలి అనే భ్రమ నుండి బయటపడి, ఇప్పుడు ఉన్నది వాట్ ఈస్ తో స్నేహం చేస్తామో, అప్పుడు మనలో దైవత్వం, ఆ బంగారం ప్రకాశిస్తుంది. నేను నిజానికి లాస్ట్ టైమ్ ఇండియా ఎళ్ళినప్పుడు ఒక సోదరుడిని కలిసాను. కాంతిరీసాన్ని కలిసినప్పుడు ఆయన జీవితాన్ని గమనించినప్పుడు, జేకే గారు ఏదైతే చెప్పారో ఒక సజీవ ఉదాహరణ ఆయన జీవితంలో నాకు కనిపించింది. ఆయన నిన్న అంతర్గత స్థితి గురించి నేను మాట్లాడిన గాని ఆయన గమనించింది, నేను గమనించింది క్లియర్‌గా నాకు తెలుస్తుంది. చక్కగా హాయిగా బతుకుతున్నాడు. అక్కడ ఎక్కడ ఆయన పని మీద పూర్తి ధ్యాసతోటి చేస్తున్నాడు. ఎక్కడ ఆతృత లేదు, తొందర లేదు. ఏదో సాధించాలన్న గొప్ప లక్ష్యాలు లేవు. హాయిగా ఉన్న ఆయన పరిస్థితులు, సామాజిక ఒత్తిళ్ళు, పోలికలు, ఆశయాలు ఏ గందరగోళం లేదు. హాయిగా పూర్తి స్వేచ్ఛతో ఆయన జీవిస్తున్నట్టుగా నాకనిపించింది. అది సింపుల్ లైఫ్ ఏదో సాధారణ జీవితం గడపడం కాదండి. అది అంతర్గతంగా, మానసికంగా ఎటువంటి సంక్లిష్టత లేకుండా, సంఘర్షణ లేకుండా జీవిస్తున్నాడు. ఆయన ప్రతి చర్యలో నేను చూసిందేంటంటే అది అహం నుంచో, ఈగో నుంచో వచ్చేది కాదు. సహజమైన ఇన్నేట్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చే క్రియలాగా నాకనిపించింది. ఇదే మన తాతగారు చెప్పిన చాయిస్‌లెస్ అవేర్‌నెస్ యొక్క ఫలం. పనిలో, జీవితంలో ఎటువంటి విభజన లేకుండా ప్రతి క్షణాన్ని సంపూర్ణ శ్రద్ధతో జీవించడం. ఆ ప్రశాంతత, ఆ స్పష్టత మనందరికీ కూడా సాధ్యమే. సోదరుడిని చూసాక నాకనిపించింది. ఎందుకు మనం చేయలేమో? ప్రతి ఒక్కరు చేయొచ్చు. నిజానికి ఈ ఒక బిల్ గేట్స్ లాగానో, లేకపోతే ఒక ఎలన్ మస్క్ లాగానో కావటం కష్టం. కానీ ఒక కాంతిరీసా లాగా మనం కాలేకపోవటం అనేది కేవలం మన అజ్ఞానం అయిపోద్ది. మనం కూడా ఎంతో ఈజీగా ఎన్‌లైటెన్డ్‌గా మనం గూడా అవ్వచ్చు అని నాకు తెలుస్తుంది. రండి. ఈ రోజు నుండి మనం మనసు చేతిలో కీలుబొమ్మలా కాకుండా, ఒక కంప్లీట్ లైఫ్‌గా, ఒక స్వచ్ఛమైన లైఫ్‌లా బ్రతుకుదాం. మనలో దాగి ఉన్న ఆ బంగారాన్ని వెలికితీద్దాం. మన తాతగారు చెప్పినట్టు యూ ఆర్ ద లైట్ టు యువర్ సెల్ఫ్. మనమే మనకు వెలుగు. మనకు మనమే వెలుగు. మిత్రులారా, ఆ వెలుగంటే ఏమిటి? అది కేవలం ఒక అందమైన మాట కాదు. ఆ వెలుగే సత్యం. ఆ వెలుగే ఎకార్ట్ టోలే చెప్పిన శుద్ధ చైతన్యం, ప్యూర్ కాన్షియస్‌నెస్. ఆ వెలుగే మన ఆలోచనల గందరగోళానికి అతీతంగా ఉన్న నిశ్శబ్ద ప్రదేశం. ఎప్పుడైతే మనం ఒక్కొక్కరం ఆ అంతర్గత వెలుగును వెలిగిస్తామో, అప్పుడు మనం కూడా ఒక కొత్త ప్రపంచానికి ఒక పునాది వేస్తున్నాము. ఎలాంటిది ఆ ప్రపంచం? నమ్మకాల మీద, సిద్ధాంతాల మీద కాదు, సత్యం మీద ఆధారపడే ప్రపంచం. జాతీయవాదం, మతతత్వంతో విడిపోయిన ప్రపంచం కాదు. మానవత్వంతో ఐక్యమైన ప్రపంచం. భయంతో, సంఘర్షణతో కాదు, ప్రేమతో, అవగాహనతో నడిచే ప్రపంచం. అహంకారంతో కాదు, శుద్ధ చైతన్యంతో నడిచే ప్రపంచం. మిత్రులారా, ఇది ఒక కల కాదు, ఇది సాధ్యమే. అది మనతోనే మొదలవుతుంది. రండి, ఈ ప్రయాణంలో నాతో చేరండి. మనందరం కలిసి ఆ కొత్త ప్రపంచాన్ని నిర్మిద్దాం. మన లోపల, ఆ తర్వాత మన చుట్టూతా కూడా. జ్ఞానోదయం అనేది కేవలం ఒక వ్యక్తిగతమే కాదు. అది ఒక మానవాళికి ఒక సరికొత్త ఉదయం కావాలి. ఇట్లు ప్రేమతో మీ అన్నారై వెంకట్.